యేసుక్రీస్తు మరణించిన తర్వాతనే దేవుని కుమారుడు అవుతాడు, ముందు దేవుని కుమారుడు కాడు. కాదు, కరెక్ట్. మరి ముందు దేవుని కుమారుడు కానప్పుడు ఎవరి కుమారుడు? ముందు దేవుని కుమారుడు అని ఎక్కడ లేదు, లేఖనం చూపించు. ముందు దేవుని కుమారుడు కానప్పుడు మరి ఎవరి కుమారుడు? ముందు దేవుని కుమారుడు యేసు అదే లోకం పుట్టక మునుపు ముందు దేవుడై ఉన్నాడు. దేవుడై ఉన్నాడు. దేవుడై ఉన్నాడు అన్నప్పుడు మీరు దావీదు సింహాసనం నందు కూర్చున్నప్పుడు మాత్రమే దేవుని కుమారుడు, అవును, లేకపోతే దేవుని కుమారుడు కాదు అని మీరు అన్నారు. అవును. ఆయన దేవత్వంలో ఒక భాగమైనప్పుడు సింహాసనము దావీదును బట్టి సింహాసనమా, దేవుని బట్టి సింహాసనమా? చూడు, లేఖనం చూడు, ఎవరిని బట్టి సింహాసనమో చూడు. చెప్పండి. అపోస్తల కార్యములు 2వ అధ్యాయం. అపోస్తల కార్యములు వినిపించండి. 2వ అధ్యాయం 29వ వచనం నుండి చదవండి. చదివి వినిపించండి, మీరు లైవ్ లో ఉన్నారు కదా. 29వ వచనం చదవండి. ధారాళంగా మాట్లాడవచ్చు, సమాధి చేయబడెను. అతడు ప్రవక్త అయి ఉండెను కనుక అతని గర్భఫలంలో నుండి రిలేటెడ్ గా సింహాసనం మీద ఒకని కూర్చుండబెట్టుదునని దేవుడు తనతో ప్రమాణపూర్వకంగా ఒట్టు పెట్టుకునే సంగతి అతడు ఎరిగి, క్రీస్తు పాతాళంలో విడవబడలేదని, ఆయన శరీరం కుళ్ళిపోలేదని అయితే దావీదు ముందుగా తెలుసుకొని ఆయన పునరుత్థానం గురించి చెప్పాను. అయితే అప్పుడు సింహాసనం దావీదుది. అయిపోని, నేను చెప్పేది అయిపోని, తర్వాత చెప్తా అడుగుదు. 32వ వచనం. ఈ యేసుని దేవుడు లేపెను, దీనికి మేమందరం సాక్షులం కాగా ఆయన దేవుని కుడిపార్శ్వమున హెచ్చింపబడి పరిశుద్ధాత్మను గూర్చిన వాగ్దానము తండ్రి వలన పొంది మీరు చూచుచు వినుచున్న దేన్ని కుమరించి ఉన్నాడు. దావీదు పరలోకానికి ఎక్కిపోలేదు, అయితే అతడు ఇట్లా నేను నీ శత్రువులను నీ పాదముల కింద పాదపీఠముగా ఉంచు వరకు నీవు నా కుడిపార్శ్వమున కూర్చుండుమని ప్రభు నా ప్రభువుతో చెప్పాను. మీరు సిలువేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను. ఇది ఇశ్రాయేలు వంశమంతా రూఢిగా తెలుసుకోవాలి. ఒకటి, ప్రమాణాన్ని బట్టి యేసు దేవుని కుమారుడు. దేవుడు మృతులలో నుండి లేపి సింహాసనం మీద కూర్చుండబెట్టబడడాన్ని బట్టి దేవుని కుమారుడు. రోమపత్రిక 1వ అధ్యాయం. రోమపత్రిక 1వ అధ్యాయం. అవన్నీ కాదన్నా, నేను అడుగుతున్న ప్రశ్న వేరు. ప్రశ్న చెప్పండి. అది కాదా ప్రశ్న? తనది అడిగేది ఏంటంటే, యేసుప్రభు వారు పునరుత్థానుడు కాకమునుపు దేవుని కుమారుడు అనేటువంటి సందర్భాలు ఉన్నాయి కదా కొన్ని. మరి మీరు కాదని చెప్తున్నారు కదా, ఇవన్నీ వచనాలు ఏంటి అని అడుగుతున్నాడు. రైట్, ప్రశ్న అర్థమైంది. పునరుత్థానుడు కాకమునుపు అంటే సిలువ వేయబడకమంటే ముందు దేవుని కుమారుడు అనే లేఖనాలు ఉన్నాయి కదా, అవి ఏంటి మరి మీరు కాదు అంటున్నారు కదా అనేది తన ప్రశ్న. రైట్. మత్తయి సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో, యేసు బాప్తిసం పొందిన వెంటనే నీళ్ళలో నుండి ఒడ్డునకు వచ్చెను. ఇదిగో ఆకాశం తెరవబడెను, దేవుని ఆత్మ పావురం వలె దిగి తన మీదకు వచ్చుట చూచెను. మరియు ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చెను. పరలోకమందున్న దేవుడు యేసు ప్రభు బాప్తిసం పొందినప్పుడే ప్రకటన చేశాడు. ఏమని? ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయనే నేను ఏర్పాటు చేసిన రాజు, ఇతని యందు నేను ఆనందిస్తున్నాను అని చెప్పాడు అనమాట. ఎప్పుడైతే బాప్తిసం పొందాడో బాప్తిస్మంలో దేవుడు యేసుని రాజుగా ప్రకటన చేశాడు. ప్రకటన జరిగింది, ప్రకటించాడు. ప్రకటించిన తర్వాత ఆ ప్రకటన మృతులలో నుండి లేపబడిన తర్వాత రుజువు చేయబడింది. రోమపత్రిక 1వ అధ్యాయము 4వ వచనంలో
ప్రభావంతో నిరూపింపబడ్డాడు అదనమాట. దేవుని కుమారుడు. చదువు, ఆ మాట చదవండి. రోమపత్రిక 1వ అధ్యాయం 4వ వచనంలో ప్రకటన రుజువు చేయబడిందేమో మృతులలో నిలబడిన తర్వాత. ఆన్సర్ కావాలా మీకు లేకుంటే ఉండండి. రోమపత్రిక 1:4. ఓకేనా? కాబట్టి ప్రకటన జరిగింది. ప్రకటన బాప్తిసంలో దేవుడు చెప్పేశాడు, ఈయనే నా ప్రియకుమారుడు అని చెప్పాడు. అది రుజువు అవ్వాలా. రుజువు అవ్వాలంటే యేసు అపవాదిని ఓడించాలా, పాపాన్ని గెలవాలా, బందీఖానాలో ఉన్న మనుషుల్ని విడిపించాలా, మరణ భయం నుండి మనుషుల్ని విడిపించాలా. విడిపించాలంటే అపవాదితో యుద్ధం జరగాలన్నమాట. ఆ యుద్ధం కల్వరి శిలువలో జరిగింది. జరిగిన తర్వాత దావీదు యొక్క రాజ్యం అనేది ఉమ్, ఆత్మ సంబంధమైనది కాదు, ఇది అయిపోయి. లోక సంబంధం. దాని గురించి అడుగుతున్నాను. మీరు రాజు అన్నారు, అవును, ప్రకటన చేశాడు అన్నారు, right? ప్రకటన చేయబడేది. దావీదు రాజ్యం అనేది ఉమ్, ఆత్మ సంబంధమైనది కాదు, చెప్పాను మీకు. రాజ్యం అది భౌతికమైనది, భౌతిక ఇప్పుడు సంబంధమైన రాజ్యం అది. ఉమ్, దావీదు సింహాసనం మీద యేసుక్రీస్తున్నప్పుడు ఉమ్. అది భౌతిక సంబంధంగా అవుతుంది కానీ ఆత్మ సంబంధంగా ఎలా అవుతుంది? చూడు ఒకసారి అవ్వదు. ప్రకటన గ్రంథం. యేసుక్రీస్తు ఏమంటున్నాడంటే, ప్రకటన గ్రంథం చూడండి. కంప్లీట్ చేస్తా క్వశ్చన్. క్వశ్చన్ కంప్లీట్ అయ్యింది. యేసుక్రీస్తు ఏమంటున్నాడంటే, ఉమ్, నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు అంటున్నాడు. అదే కదా నేను కూడా చెప్పింది. కంప్లీట్. యేసుక్రీస్తు ఏమో నా రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదు, నేను ఈ లోక సంబంధమైన రాజు అయితే కాదు అంటున్నాడు. అవును. దావీదు సింహాసనము అని మనం నొక్కి చెప్పినప్పుడు దావీదు రాజ్యం అనేది లోక సంబంధమైనది, పరలోక సంబంధమైనది అయితే కాదు. ఉమ్, ఎందుకంటే దావీదు చేసిన యుద్ధాలన్నీ తన రాజ్యం కోసం మాత్రమే గాని ఉమ్, ఆత్మ సంబంధమైన వాటి కోసం అయితే కాదు. అవును, అదే చెప్పాను. అప్పుడు ఉమ్, మనము పొందుకునే ఈ మేలులన్నీ శరీర సంబంధానికి దావీదును బట్టి చూస్తే మనకు శరీర సంబంధంగా అవుతాయి తప్పితే ఆత్మ సంబంధంగా మనకు మేలులు కలగ చేయవు. ఉమ్, మీరు చెప్పిన ఒక పాయింట్ కరెక్టే. ఎలాగా? అవును, దావీదు సింహాసనం మీద యేసుక్రీస్తున్నాడు అని చెప్పి ఉమ్, దాన్ని బట్టే సింహాసనం అని చెప్పడానికి కాదు. ఎందుకంటే సింహాసనం దేవుంది, దేవుడే దావీదుకి ఇచ్చాడు. అప్పుడు దావీదు సింహాసనం ఇక్కడ ఉందా, పరలోకంలో ఉందా? ఇప్పుడు దావీదు సింహాసనం పరలోకం ఉంది. పరలోకంలో యేసు దేవుడి కుడి పార్శ్వమున ఆశీర్వాదం ఉన్నాడు. దావీదు సింహాసనం పరలోకంలో ఉంది అంటే ఉమ్, అప్పుడు పరలోకంలో రాజు దావీదైతాడా, దేవుడైతాడా? పరలోకంలో రాజు సింహాసనం- యేసు. వాస్తవానికి ఆ సింహాసనం దేవుంది. దేవుడు ఎవరికి ఇస్తే వాళ్ళది అవుతుంది. రైట్. యేసుకి దేవుడు ఇచ్చాడు రైట్. ఆ ఇప్పుడు మనము సింహాసనాన్ని. యేసుకి ఇచ్చాడు దేవుడు. రైట్. ఇప్పుడు మనం సమూయేలు గ్రంథం చూద్దాం. మీరు చెప్పినట్టుగానే యేసుకి దేవుడు ఇచ్చాడు అనమాట ఆ సింహాసనాన్ని. మీరు ప్రశ్న అడుగుతున్నారా నాకు? మరి ఏమన్నా ప్రశ్నే. ఇంకోటి చెప్తున్నారా? ప్రశ్నే. ప్రశ్న ఇంత ఇంత పెద్దగా ఉంటుందా? ఉంటది కదా. ఆ? అదేలే, కరెక్టే. మీరు రెఫరెన్స్ క్లియర్ గా తీసినప్పుడు నేను క్లియర్ గా తీసి అడుగుతున్నాను. క్లియర్ గా చూడండి. రెఫరెన్స్ ఇస్తానంటే నేను ప్రశ్న అయిపోలేదు. సమూయేలు 2వ గ్రంథంలోనే బ్రీఫ్ గా ఉండి క్వశ్చన్ ని ఆన్సర్ ఎక్కువ విడిగా ఉండండి. అది 7వ అధ్యాయం 13వ వచనం చూడండి. అతడు నా నామ ఘనత కొరకు ఒక మందిరమును కట్టించును, కరెక్ట్. అతని రాజ్య సింహాసనము నేను నిత్యము స్థిరపరచుదును, అవును. నేను అతనికి తండ్రినయుందును, అతడు నాకు కుమారుడయుండును. ఉమ్, అతడు పాపము చేసిన ఎడల, ఇలా చెప్పుకుంటూ పోతే ఉమ్. అక్కడ ఎవరి గురించి చెప్పింది? యేసుక్రీస్తు గురించా? చెప్పాను. 2 ద్వంద్వ స్వభావం ఉంది ప్రవచనంలో అన్నాను. ఒకటి డ్యూయల్ ప్రాఫెసీ అన్న చెప్పినట్టు ద్వంద్వ స్వభావం. దానికి ఉదాహరణ హోషేయ గ్రంథంలో నా కుమారుడు అంటే అక్కడ యేసుక్రీస్తా లేకపోతే సొలొమోనా? గుర్తుపెట్టుకో, దావీదు సంతానం. దావీదు సంతానం. దావీదు సంతానం ఎవరు? రెహబాము, ఇస్సాకు, అబియా, ఆసా, వీళ్ళంతా దావీదు సంతానమే. వాళ్ళు పాపం చేశారు, యేసుప్రభు పాపం చేయడు. అది ఓకేనా? ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 5వ వచనం. దావీదు సింహాసనం మీద యేసుప్రభు కూర్చున్నాడు అని చెప్పాం కదా, అది లేఖనం చూడండి ఒకసారి. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం. ఒకటి నేను రెఫరెన్స్ చూపించుకోకుండా చెప్తే మీకు మరలా దాని మీద అనుమానం వస్తుంది. రైట్. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనం చూడండి. ప్రకటన గ్రంథం
3వ అధ్యాయం 7వ వచనం. దేనికి ఇస్తున్నారా ఆన్సర్? దావీదు సింహాసనం మీద యేసు ప్రభు కూర్చున్నాడు. అయిపోయిందంట. నేను చూపిస్తున్నా ఎక్కడ కూర్చున్నాడు, పరలోకంలో. 3:7. రైట్, అన్న ఇంతసేపు నుండి ఒక విషయాన్ని నొక్కి చెప్తూ ఉన్నా. అవును కరెక్ట్. ఏ యేసు విషయం అది? ఆ? ఏ విషయాన్ని నాకు చెప్తున్నా? అది నేను చెప్తాను కదా. ఆ, ఉమ్. రైట్ చెప్పండి. రైట్, ఒక విషయాన్ని మీరు నొక్కుతూ చెప్తున్నారు, దాన్ని నేను హైలైట్ చేసి క్వశ్చన్ గా అడుగుతున్నా. అవును. అంటే యేసు దేవుని కుమారుడు అంటే రాజు, అంతకు మాత్రం వేరే అర్థమే లేదని లేదు, అన్నారు. కరెక్ట్. దాన్ని ఎలా మీరు చెప్తారు? నేను చెప్పాను కదా, కావాలంటే చూడు ఇంకోసారి. యోహాను సువార్త 1వ అధ్యాయము. ఇందాక ఏం చెప్పారంటే దానికి మళ్ళీ మీరు అదే తీస్తారు, నాకు తెలిసి నతనీల్ గారు మాట్లాడిందే తీస్తారు. మరి అదే కదా దాని అర్థం. సో అతని వేరే పరిశుద్ధ అర్థం, వేరే అర్థం ఉందా? అదే కదా మీరు చెప్పేది, అదే కదన్నా మీరు చెప్పేది, అదే అర్థం, అదే కదా వేరే మీరు అర్థం చెప్పేది. లేదు. అదే కదా. సో దానికే నేను క్వశ్చన్ అది చెప్పాలి, మీరు చెప్తే కదా నేను. రైట్, ఓకే, అదే అర్థమే, వేరేది. ఓకే, అలాంటప్పుడు పరిశుద్ధాత్మ ప్రేరేపణ వలన లేదా పరిశుద్ధాత్మ ఆయనలో ఉంది, లేదా పెంతుకొస్తు దినాన పేతురు గారికి ఏ విధంగా అయితే పరిశుద్ధాత్ముడు వచ్చి మాట్లాడినట్టుగా ఈయన కూడా మాట్లాడుతూ ఉన్నాడా, లేకుంటే కేవలం మనిషేనా ఆయనది ఎలా మనం తీసుకోగలం? పేతురు పరిశుద్ధాత్మ ప్రేరణతో మాట్లాడు. వేరే అర్థమే లేదని అన్నారు మీరు ఇందాక. యేసు దేవుని కుమారుడు అంటే రాజు, ఇంకా వేరే అర్థమే లేదు. రాజు అంటేనే దేవుని కుమారుడు, దేవుని కుమారుడు అంటే రాజు. కరెక్ట్. అప్పుడు నతనీయేలు గారు చెప్పిన మాటను మనం ఎలా తీసుకోగలము? అపోస్తల కార్యాలు 2వ అధ్యాయం 36వ వచనం. ఇంక వేరే అర్థమే లేదా అని చూడు. అపోస్తల కార్యాలు ప్రభు ప్రభుగాను, అది అన్నమాట. ప్రభు అన్న, అంటే దానికి దీనికి ఏం సంబంధం అసలు? ప్రభు అన్న, క్రీస్తు అన్న, దేవుని కుమారుడు అంటే అంతేనా? దేవుని కుమారుడు అన్న సమే ఒకటే, ఇంకా వేరే అర్థం లేదు. వేరే అర్థం ఏమన్నంటే మీరు చెప్తే నేను వింటా. ఇప్పుడు పెంతకోస్తు దినాన పేతురు గారు పరిశుద్ధాత్మ పూర్ణుడై యేసుక్రీస్తుని దేవుడు క్రీస్తుగాను ప్రభువుగాను నియమించాడు అవును. అని చెప్పారు కదా. అవును. ఇలాగున ఈ యోహాను సువార్త 1వ అధ్యాయం 44-45లోన నతనీయేలు గారు పేతురులాగా పరిశుద్ధాత్మ పూర్ణుడై ఈ మాట చెప్పాడా, తాను వ్యక్తిగతంగా తన అభిప్రాయాన్ని చెప్పాడా? వ్యక్తిగతంగా తన అభిప్రాయాన్ని చెప్పాడా అంటున్నావా? రైట్. తాను యథార్థమైన ఇశ్రాయేలీయుడు. యేసు ప్రభు చెప్పిన దాన్ని బట్టి, తన యథార్థతను బట్టి యేసుని దేవుడి కుమారుడు రాజు అని అంగీకరించాడు. అది ఇదే కదా. ఓకేనా? చనిపోయి తిరిగి లేవడానికంటే ముందుగానే రాజు చెప్పాను కదా, ఎప్పుడైతే బాప్తిసం పొందాడో అప్పుడు రాజుగా ప్రకటింపబడ్డాడు. ఆ ప్రకటన పునరుత్థానం అయిన తర్వాత రుజువు చేయబడింది. ఇంకో ఉదాహరణ చెప్తాను మీకు అర్థం కావడానికి. సౌలు బ్రతికుండంగానే దావీదుని అభిషేకించాడు సమూయేలు. సౌలు బ్రతికుండంగానే దావీదు అభిషేకం పొందాడు. అభిషేకం పొందిన వెంటనే రాజుగా ప్రకటింపబడ్డాడు. కానీ రాజు అయ్యాడా వెంటనే? ప్రకటింపబడడం వేరే, రాజుగా చేయబడ్డం వేరే. రాజుగా ప్రకటించబడడం అనేది ఎవరితో మొదలైంది? ఎవరితో? కొత్తగా యేసు ప్రభుతోనే మొదలైందా? అంతకుముందు ఎవరైనా మాదిరిగా ఉన్నారా? చెప్పాడు కదా, దావీదు గురించి చెప్పాడు కదా. దావీదు గురించి చెప్పాడు, తర్వాత సౌలు గురించి రాజుగా ప్రకటించడం జరిగింది. ప్రకటించారా, అభిషేకం చేశారా? ప్రకటించాడు. అభిషేకం జరిగినప్పుడే ప్రకటన జరుగుతుంది, రెండు వేరు వేరు కాదు. ఎప్పుడైతే అభిషేకమో అప్పుడే ప్రకటన. చివరి ప్రశ్న పెడతా నా నుంచి ఒకటే ప్రశ్న. ఓకే, రైట్. యోహాను సువార్త 19వ అధ్యాయంలో యేసు ప్రభువుని యూదులైన వారు గాని లేకుంటే అక్కడ ఉన్నటువంటి అధికారులు గాని చంపడానికి ప్రధానమైన కారణం ఏంటంటే ఈయన దేవుని కుమారుడని చెప్పుకున్నందుకే మేము ఈయన చంపుతున్నాము అని అన్నారు కదా. మరి దేవుడు కుమారుడైనందుకే వాళ్ళు చంపినది, అది యేసు ప్రభు చెప్పుకునింటేనే అని చెప్తున్నారు వాళ్ళు. చదవండి ఒకసారి. మరి అప్పుడు దేవుని కుమారుడని రాజునే అని చెప్పుకున్నాడు. దేవుని కుమారుడు అంటే రాజు చనిపోతే కదా రాజు అయ్యేది. ప్రకటన జరిగింది కదా, బాప్తిసంలోనే ప్రకటన జరిగింది కదా. ఎప్పుడైతే బాప్తిసం పొందాడో, ఎప్పుడైతే ప్రకటన జరిగిందో బాప్తిసంలో, అప్పుడే రాజు అయ్యాడు. అప్పుడే రాజుగా ప్రకటింపబడ్డాడు. ప్రతి వారు యేసుని, ఉదాహరణకి సాతాను కూడా, నువ్వు దేవుని కుమారుడు అయితే అంటే దేవుడు అభిషేకించిన రాజు అయితే వాళ్ళు రొట్టెలుగా చేయి, అదనమాట సమాచారం. రుజువు చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. దేవుడు రుజువు చేస్తాడు యేసు దేవుని కుమారుడు అని. అది సమే
బాప్తిస్మమందు చేయబడిన ప్రకటన, రూపాంతరం చెందినప్పుడు చేయబడిన ప్రకటన, తిరిగి తాను ఆరోహణమైన తర్వాత చేయబడినటువంటి ప్రకటనకి తేడా ఉంది కదా. అంటే బాప్తిసం తీసుకున్నప్పుడు ఈయన నా ప్రియ కుమారుడు, ఈయనే నా ప్రియ కుమారుడు, అది ప్రకటన, అది ప్రకటన. అవును, రూపాంతరం చెందినప్పుడు కూడా ఈయన యందు నేను ఆనందించున్నాను, ఈయన మాట వినండి, అదే ప్రకటనని కొనసాగించాడు అనమాట. రూపాంతరం చెందిన తర్వాత రుజువు చేయబడింది దేవుని కుమారుడుగా. రూపాంతరం కాదు, పునరుత్థానుడైన తర్వాత, కరెక్ట్, పునరుత్థానుడైన తర్వాత రుజువు చేయబడి ప్రకటన రుజువు. అది దావీదు ఉన్నదానికే కదా ఏమన్నా ప్రకటనకు రుజువు ఉండదు. అవునన్నా, బాప్తిసం తీసుకున్నప్పుడు ప్రకటన చేయబడ్డాడు, దానికి రుజువు. మీరు వరల్డ్ ప్రకారంగా చెప్తున్నారు కాబట్టి నేను వరల్డ్ ప్రకారంగా వరల్డ్ ప్రకటనకు రుజువు అవసరం లేదు. ప్రకటించేవాడు ఏమైనా ప్రకటించుకుంటూ పోతుంది. ప్రకటనకి చెప్తున్నాడు, ప్రకటనకు రుజువు ఉండదు, నిజానికి రుజువు అవసరం. ఇప్పుడు యేసు దేవుని కుమారుడు కూడా దేవుని కుమారులుగా కుమార్తెలుగా పిలువబడుతున్నప్పుడు అప్పుడు మనం ముందే రాజులు అవుతాము. ఎవరైతే దేవుని ఆత్మచేత నడిపింపబడతారో వారు దేవుని కుమారులు అని చెప్పబడుతుంది. అప్పుడు వాళ్ళంతా రాజులా? అవును, దేవుని ఆత్మచేత నడిపింపబడిన వాళ్ళందరూ రాజులే. కావాలంటే చూడు, లేఖనం చూడు, పేతురు గారు రాసిన మొదటి పత్రిక 1-2 అధ్యాయం 9వ వచనం, మీరు రాజులైన యాజక సమూహం అనియు దేవుని సొత్తు, దేవుని ప్రజలు. నువ్వు రాజువే, నేను రాజునే. కొత్త నిబంధనలు కాదు, పాత నిబంధనలు కూడా దేవుని ఆత్మచేత నడిపింపబడి ఉంటారు. వాళ్ళు కూడా రాజులేనా? పాత నిబంధనలో దావీదు సింహాసనం మీద కూర్చుండబెట్టబడినప్పుడే రాజు అవుతాడు, దేవుని కుమారుడు అవుతాడు. సింహాసనం లేకుండా రాజుగాడు, వినండి, సింహాసనం లేకుండా రాజుగాడు, రాజు లేకోకుండా సింహాసనం ఉండదు. రాజ్యమేమో ఆత్మ సంబంధమైంది అంటున్నారు. అవును, రాజ్యమో ఆత్మ సంబంధమైన వాడు. అవును, రాజ్యం వరకు వచ్చేసరికి దావీదును తెస్తున్నారు. దావీదు ఆత్మ సంబంధి కాడు. లేఖనం చూడు, ఓ 2 సరే, మీ అన్ని ప్రశ్నలకి ఒకే సమాధానం. 2 వచనాలు చూడండి, ముగించుకుంటాం. 2 వచనాలు చూడండి. రోమ పత్రిక 1:4, దాన్ని చదవండి. మరణానికి ముందు రాజే కదా. ఏమి? యేసుక్రీస్తు ప్రభు వారు మరణానికి ముందు రాజా కాదా? స్ట్రైట్ ఫార్వర్డ్. యేసుక్రీస్తు శిలువ మరణానికి ముందు రాజుగా ప్రకటింపబడ్డాడు, కానీ రాజు కాదు. మరణం తర్వాత మృతులలో నుండి లేపబడ్డాడు, రాజు అయ్యాడు. ఇది అపోస్తలులు బోధించిన బోధ. 2 వచనాలు చూడండి, రోమపత్రిక 1:4 చదవండి, ఒకసారి చూడండి. తర్వాత తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం కూడా చూడండి. ఈ 2 వచనాలు చూడండి, ముగించుకుంటాం. నా సువార్తను బట్టి క్రీస్తు. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం. నా సువార్త ప్రకారము, నా సువార్త అపోస్తలుడైన పౌలు సువార్త, అది సొంత సువార్త కాదు. నా సువార్త ప్రకారము దావీదు సంతానములో పుట్టి మృతులలో నుండి లేచిన యేసుక్రీస్తును జ్ఞాపకం అదనమాట. మృతులలో నుండి లేపబడిన దాన్ని బట్టి యేసుక్రీస్తు అయ్యాడు. యేసుక్రీస్తు అయ్యింది అప్పుడు. అంతకు ముందు యేసు క్రీస్తు అని ప్రకటన మాత్రమే జరిగింది, రుజువు చేయబడలేదు. అప్పుడు రుజువు కానప్పుడు ఎవరు అపోస్తలులు దేవుని కుమారుడుగా ఎలా చెప్తారు? వాళ్ళందరూ కూడా ప్రకటన చేసినట్టు చెప్పాను మీకు, మొదటిసారి చెప్పాను. ఏం చెప్పానంటే ప్రసంగం ప్రారంభంలోనే నేనేమంటున్నా అంటే, మీరేమంటున్నారు? దేవుని కుమారుడుగా ప్రకటింపబడ్డాడు. దేవుని కుమారుడు అంటే రాజు అని మీరు అంటున్నారు. ప్రకటన కుమారుడుగా పిలిచిన వాళ్ళందరూ ప్రకటన చేశారు. ప్రకటన చేసింది దేవుడు దగ్గర నుంచి, సాధారణ దగ్గర నుంచి, వినండి, మనుషుల దగ్గర నుంచి దేవుడు ప్రకటన చేస్తేనే రుజువు. దేవుడు ప్రకటన చేస్తేనే అది ప్రకటన. మనుషులు ప్రకటన చేస్తే ప్రకటన కాదు. ఒక ఎగ్జాంపుల్, అతను దేని బట్టి ఇస్రాయల్ రాజు చెప్పారు, దయ్యాన్ని దేని బట్టి చెప్పారు? సరే, అయిపోయిందా? ప్రశ్నలు అయిపోయినాయా? ఇంకేమైనా ఉన్నాయా? నీకు అర్థం కాలేదు, ఏమన్నా అడిగావు?
నతనీయులు ఎలా రాజు అని చెప్పారు, ఆత్మగా చెప్పారు. స్వామి ఈ ప్రశ్న ఏంటంటే అన్న ఓన్లీ బాగా యేసు ప్రభు వారు శిలువ మరణానికి ముందు శిలువ మరణానికి ముందు వినపా స్వామి శిలువ మరణానికి ముందు యేసుక్రీస్తు ప్రభు వారిని దయ్యం పట్టినటువంటి వాళ్ళు గాని, అపవిత్రాత్మ పట్టినటువంటి వాళ్ళు గాని, గ్రుడ్డి వారు గాని, కుష్టి వ్యాధి పట్టుకున్నటువంటి వారు గాని, అవును ఇలా చాలా మంది యేసుక్రీస్తు ప్రభు వారిని దేవుని కుమారుడు, శతాధిపతి సైతం మరణించే ముందు ఈయన నిజంగా దేవుని కుమారుడు, అవును ఈ స్టేట్మెంట్స్ అన్ని ఉన్నాయి కదా. అవును మరి వాళ్ళు వారి సొంత అభిప్రాయాన్ని చెప్పారా, యేసు ప్రభు నిజంగా దేవుని కుమారుడని చెప్పారా అనేది ప్రశ్న అడిగారు. వాళ్ళ సొంత అభిప్రాయాలు చెప్పారు. ఆ, అది మనుషులు సొంత అభిప్రాయాలు చెబితే యేసు రాజు కాడు, ఆ. దేవుడు చెబితేనే రాజు అవుతాడు. ఇప్పుడు అక్కడ వాళ్ళు సొంత అభిప్రాయాలతో చెబుతున్నప్పుడు ఆ, రాయబడినటువంటి మాటలు పరిశుద్ధాత్మ ప్రేరణ చేతనే కదా. గుర్తుపెట్టుకో, పరిశుద్ధాత్మ గ్రంథంలో ఎలా రాయించాడంటే ఉన్నది ఉన్నట్టుగా రాయించాడు అనమాట. అపవాది ఏం మాట్లాడితే అది అలాగే రాయించాడు, మనుషుడు ఏం మాట్లాడితే అది అలాగే రాయించాడు. అట్లా ఉన్నది ఉన్నట్టుగా రాయించాడు. అంతేగాని రాయబడిన ప్రతి మాట పరిశుద్ధాత్మ ప్రేరణ వలన మాట్లాడిన మాట కాదు. యోహాను బాప్తిస్మ ఇచ్చే యోహాను అదే బాబు నుంచి యోహాను క్రీస్తు నువ్వేనా అన్నాడు. బాప్తిస్మిచ్చి యోహాను యేసు రాజని తెలుసుకున్నాడు. ఎలా తెలుసుకున్నాడంటే దేవుడు యేసుకి బాప్తిస్మిచ్చి యోహానికి ఒక సూచన ఇచ్చాడు అనమాట. ఏంటి సూచన? నువ్వు వెళ్ళి మనుషులకి బాప్తిస్మ ఇస్తూ ఉండు, ఎవరి మీద అయితే ఆత్మ పావురం వల్ల దిగి వస్తుందో అతడే నేను ఏర్పాటు చేసుకునే రాజు అని సూచన ఇచ్చాడు అనమాట బాప్తిస్మిచ్చి యోహానికి. ఆ సూచన యేసు ప్రభుకు బాప్తిస్మ ఇచ్చేటప్పుడు తెలుసుకొని ప్రకటిస్తున్నాడు అనమాట. అలాగ తెలిసింది యోహానికి. బిఫోర్ అంటే యేసుక్రీస్తు ప్రభు వారు మరణానికి ముందు చెప్పిన మనుషులంతా ఈయన దేవుని కుమారుడు అనేది జస్ట్ ప్రకటన, అంతే. డైరెక్ట్ గా స్టేట్మెంట్ దేవుడు ఈయన నా ప్రియ కుమారుడు అనేది ఆయన పునరుత్థానం తర్వాత చెప్పినది మనకి రుజువు చేయబడి అపోస్తలులు. ఇప్పుడు ఆయన మరణించిన తర్వాతే దేవుని కుమారుడు అని అంటారు. సరే, మరణించక ముందు ఎవరి కుమారుడు అని నేను అంటున్నాను. మరణించక ముందు ఎవరు కుమారుడు అని లేదు గ్రంథంలో. మాట ఇన్నారని గ్యారెంటీ అనబడును ఎప్పుడు. ఎందుకంటే కన్యక గర్భవతి కుమారుడు కంటుంది అంటే అక్కడ మనిషి ప్రమేయం లేదు, అవునా? సాధారణ మనిషి ప్రమేయం లేదు. అవును, మనిషి ప్రమేయం కన్యక గర్భాన పుట్టాడు, దేవుని ప్రమేయంతో పుట్టాడు. కాబట్టి మనం దేవుని కుమారుడుగా తీర్చలేమా, చెప్పలేమా? బైబిల్ అలా చెప్పలేదు. బైబిల్ ఎక్కడ కన్యక గర్భాన పుట్టినాడు కాబట్టి యేసు దేవుని కుమారుడు అని బైబిల్ చెప్పలా. పిలువబడతాడనే కదా ఆ పేరు పెట్టింది. పిలువబడేది ఎప్పుడు? పుడితే పిలువబడ్డా, చేస్తే పిలువబడతాడా రాజుగా? కూడా తండ్రి తండ్రి అని లేఖనం చెప్తాడా, ముందే చెప్తాడా? తండ్రి అని దావీదు కూడా ప్రార్థన చేశాడు పాత నిబంధనలో. నేను నా తండ్రి పనిలో ఉంటా, ఇశ్రాయేలీలందరూ తండ్రి అనే ప్రార్థన చేశారు. నా తల్లి కాదు, నా ఆయన పుట్టబోయేవాడు గొప్పవాడై సర్వోన్నతిని కుమారుడు అనబడును. అనబడతాడు. అంతకుముందు పాయింట్ అది, అనబడతాడు. పుట్టినప్పుడు కాదు. ముందు మా నాన్న కూడా రాజశేఖర్ అనబడతాడనే పేరు పెడతాడు. నేను పుట్టిన తర్వాతే కదా రాజశేఖర్ పిలువబడతాడు. అనా నీ బా జాన్ నీదా ప్రశ్న? లాస్ట్ ప్రశ్న జాన్. రైట్, లాస్ట్ ప్రశ్న. అన్నా నాదేమంటే, మీరు స్టార్టింగ్ మీరు అపోస్తుల బోధ గురించి చెప్పారు కదా. అపోస్తుల బోధ అంటే బోధ అపోస్తులదే, యేసుక్రీస్తుదే. అపోస్తులు క్రీస్తు ద్వారా విన్నారు. క్రీస్తు బోధకి మరొక పేరే అపోస్తుల బోధ. అది బోధ అంటే మీరు చెప్పినట్టుగా ఇప్పుడు క్రీస్తు బోధ. నేను ఎందుకు అపోస్తుల బోధ అంటానంటే, క్రీస్తు బోధ అనే మాట కంటే ఎక్కువగా అపోస్తుల బోధ అనే మాట ఎక్కువగా ఉపయోగించబడింది. ఇప్పుడు మీరు బోధించారు మాకి, ఇప్పుడు ఇరిసామి బోధ అని కూడా చెప్పవచ్చు. చెప్పకూడదు అది. అలానే అలా చెబితే నీకు వాక్యం అర్థం కాలేదని ఇప్పుడు అర్థం. మీరు చెప్పారు కదా, ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు బోధ అని చెప్తే మేలు అన్నారు కదా. మీరు అపోస్తుల బోధ అన్నారు, అవును, అపోస్తుల బోధ అన్నారు. అలా కాకుండా యేసుక్రీస్తు బోధ అని కూడా చెప్పొచ్చు అన్నారు. యేసుక్రీస్తు ప్రభు ఏం చెప్పారు అది అపోస్తులు చెప్తున్నారు. అపోస్తులు చెప్తున్నారు కాబట్టి అది అపోస్తుల బోధ అని చెప్పబడుతుంది. ఇప్పుడు అదే బోధన కూడా చెప్పొచ్చు, ఎందుకంటే వాళ్ళకి ఇచ్చింది యేసుక్రీస్తు. క్రీస్తు బోధనే, క్రీస్తు బోధ ఈజ్ ఈక్వల్ టు అపోస్తుల బోధ. ఇదంతా తండ్రి బోధనే. అసలు బోధ వచ్చిందేదే తండ్రి దగ్గర నుంచి.
అదే కదా ప్రారంభం చెప్పింది నేను. యేసు సొంత బోధ చేయలేదు, తండ్రి దగ్గర నేర్చుకున్న బోధ చేశాడని. ఉమ్. మళ్ళా వచ్చి మీరు చక్కగా నేను అక్కడైతే మాట